మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ ప్రమోషన్స్ అంతంత మాత్రంగానే ఉండడంతో పలు విమర్శలొస్తున్నాయి. గాడ్ ఫాదర్ యూనిట్ మొత్తం రంగంలోకి దిగలేదు. కేవలం మెగాస్టార్ మాత్రమే సోలో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార బాధ్యతల్ని తన భుజస్కంధాలపై మోస్తున్నారు. ఇలా అయితే ఎలా అంటూ మెగా ఫ్యాన్స్ కూడా ఆందోళన పడుతున్నారు. ఇలా ప్రమోషన్స్ ప్లాన్ చేయడం వెనుక కొత్త స్ట్రాటజీ ఉందంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఏ సినిమాకైనా ప్రచార ఆర్భాటం ఎక్కువైతే ప్రేక్షకులు ఆ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్కు వస్తారు. తమ అంచనాకు రీచ్ కాకపోతే పెదవి విరుస్తారు. ఆచార్య చిత్రం ఇలాంటి పరిస్థితులని ఫ్లాప్ అయింది. అందుకే గాడ్ ఫాదర్ చిత్రానికి కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారట చిరంజీవి. ప్రమోషన్స్ ని సాఫ్ట్ గా చేయాలని నిర్ణయించారని టాక్. ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రచారం చేయాలనే వ్యూహంతో ఉన్నారట. సింపుల్ టెక్నిక్ తో ప్రచారాన్ని హైప్ చేస్తున్నారు. ధార్మార్ ఠక్కర్ మార్ పాటతో ప్రచారం హోరెత్తింది. చిరంజీవి డైలాగ్ ఆడియో వైరల్ గా మారింది. ఆయన ఇచ్చిన 2 ఇంటర్వ్యూలు గాడ్ ఫాదర్ కి బజ్ ని క్రియేట్ చేసే క్రమంగా మూవీ యూనిట్ కూడా ప్రమోషన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.